వెల్కమ్ టు అరుణోదయ వెజ్ కిచెన్. ఈ రోజు వీడియోలో గణనాథునికి ఎంతో ప్రీతిపాత్రమైన ఉండ్రాళ్ళ తయారీ విధానాన్ని అలాగే మోదకాల తయారీ విధానాన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం. వినాయక చవితి అంటేనే తప్పకుండా ఉండవలసిన నైవేద్యాలు ఉండ్రాళ్ళు, జిల్లేడికాయలు. ఈ జిల్లేడికాయలనే కొంతమంది మోదకాలని కూడా అంటారు. ఈ రెండు నైవేద్యాలు ఉంటే చాలు వినాయక చవితికి. వినాయక చవితి అంటే తప్పకుండా ఉండాల్సిన ప్రసాదం ఉండ్రాళ్ళు. ఈ ఉండ్రాళ్ళను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఈ ఉండ్రాళ్ళ తయారీకి ముందుగా ఒక కప్పు తీసుకొని ఈ కప్పులో కొద్దిగా శనగపప్పు అంటే ఒక గుప్పెడు శనగపప్పు తీసుకుని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఇలా ఒక అరగంట ముందర నానబెట్టుకోవడం వలన ఉండ్రాళ్ళు ఉడుకుతున్నప్పుడు ఈ శనగపప్పు బాగా మెత్తగా చక్కగా ఉడుకుతుంది. ఈ ఉండ్రాళ్ళ తయారీకి ముందుగా వరినూకని తీసుకుని రెడీగా అట్టబెట్టుకోవాలి. ఈ వరినూక ప్యాకెట్స్ మనకి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక గ్లాసు వరినూకని తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద దలసరి గిన్నె పెట్టుకుని ఒక గ్లాసు వరినూకకి 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఈ గిన్నెలోకి 2 గ్లాసుల వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఈ వాటర్ పోసుకున్నాం కదా, దీనిలోనే మనం నానబెట్టి అట్టే పెట్టుకున్న ఈ శనగపప్పును కూడా ఇందులో వేసుకోవాలి. ఈ వాటర్లో ఈ శనగపప్పును వేసుకుని ఒకసారి పైకి కిందకి కలుపుకొని బాగా వాటర్ మరిగేదాకా మరిగించుకోవాలి. ఈ శనగపప్పు వేసిన తర్వాత నీళ్లు ఇప్పుడు చూసారు కదా ఇలా మరుగుతున్నాయి కదా. ఇలా మరుగుతున్నప్పుడు దీనిలో కొద్దిగా ఉప్పు అంటే 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా. 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా పైన ఆయిల్ వేసుకోవాలి. విడివిడిలాడుతూ రావడం కోసం కొద్దిగా ఆయిల్ వేస్తామన్నమాట. ముందుగానే శనగపప్పు ఉడుకుతున్నప్పుడు ఉప్పు వేసుకోకూడదు, లేదంటే వేసేమంటే శనగపప్పు ఉడకదు. ఇప్పుడు మరిగింది కదా, ఇప్పుడు ఇందులో వరినూక వేసేసుకుని కలుపుకుందాం. ఇలా కలుపుతూ ఉంటే వరినూక ఉండలు కట్టకుండా బాగా వస్తుంది. చూసారుగా, ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఈ నూక కొద్దిగా ఉడకడం మొదలుపెట్టింది అనుకున్నప్పుడు దీనిపైన కొద్దిగా ఒకసారి ఇలా కలుపుకుని అప్పుడు మూత పెట్టేసుకుంటే చక్కగా ఉడుకుతుంది. ఈ ఉండ్రాళ్ళకి పిండి ఉడికించుకునేటప్పుడు స్టవ్ని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో మటుకే పెట్టుకోవాలి, లేదంటే కింద పెచ్చు కట్టేసి వేస్ట్ అయిపోతుంది. ఈ పెచ్చు అంటే ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు, కానీ కొంచెం గట్టిగా ఉంటుందని కొంతమంది ఇష్టపడరు. కానీ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. 5 నిమిషాలకు ఒకసారి ఈ నూకని పైకి కిందకి ఈ విధంగా కలుపుతూ ఉండాలి, లేదంటే కింద అడుగంటుతుంది. జాగ్రత్తగా అలా కదుపుతూ ఉండాలి. గరిటెని వెనకకి తిప్పి కలిపామంటే ముద్ద అవ్వకుండా బాగా కలపబడుతుంది, ప్లస్ బాగా ఉంటుంది. చూసారుగా పిండి ఎంత బాగా ఉడికిందో. ఇలా ఉడికింది కదా, ఇప్పుడు ఈ పిండిని అంతటిని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా ఉడికిన పిండిని మనం ప్లేట్లోకి తీసుకున్నాం కదా, దీన్ని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత కొద్దిగా చేతికి నూనె రాసుకుని ఈ విధంగా ఉండ్రాళ్ళను ఉండలుగా చుట్టుకోవాలి. బాగా వేడిగా ఉంది, అందువలన సరిగ్గా నొక్కలేకపోయాను. చూసారా, ఇలా నొక్కుకోవాలి. మొదటి 2 ఉండ్రాళ్ళు చాలా వేడిగా ఉన్నాయి, తర్వాత చల్లారాక బాగా వచ్చాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే మీకు వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. అంతేనండి, వినాయక చవితి రోజు గణపతికి నైవేద్యంగా సమర్పించడానికి ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి. మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.
వినాయక చవితి స్పెషల్ మోదకాల తయారీ విధానాన్ని ఈ వీడియోలో చూద్దాం. మోదక్ మౌల్డ్ ఉపయోగించి ఈ మోదకాలను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ కొబ్బరికాయ ముక్కల్ని మిక్సీ గిన్నెలోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో గ్రైండ్ చేయడం ఇష్టం లేకపోతే కోరంతో కూడా ఈ విధంగా సన్నగా కోరుకోవచ్చు. నాకు ఒక కొబ్బరికాయకి కరెక్ట్గా 2 కప్పులు కొబ్బరి కూర వచ్చింది. ఈ 2 కప్పుల కొబ్బరి కూరకి 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద దలసరి గిన్నె పెట్టుకుని 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇలా కరిగిన తర్వాత దీనిలో మనం తీసుకుని అట్టే పెట్టుకున్న కొబ్బరి కూర వేసుకుని కలుపుకోవాలి. కొబ్బరి కూర కొద్దిగా మగ్గిన తర్వాత అప్పుడు బెల్లం తురుము వేసుకోవాలి. ఈ కొబ్బరి తురుము కొద్దిగా మగ్గింది కదా, ఇలా మగ్గిన తర్వాత మనం 1 కప్పు బెల్లం తీసుకుని రెడీగా అట్టే పెట్టుకున్నాం కదా, ఈ కప్పు బెల్లం దీనిలో వేసుకుని బాగా పైకి కిందకి కలుపుకోవాలి. బెల్లం కరిగేదాకా ఇది ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మగ్గుతున్నప్పుడే దీనిలో 2 యాలక్కాయలను ఈ విధంగా చేసుకుని వేసుకోవాలి. ఈ కొబ్బరి లస్కూర రెడీ అయ్యేలోపు మనం మోదకాలకి పిండిని రెడీ చేసుకుందాం. 1 గ్లాసు వరిపిండిని తీసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే వరిపిండి తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు వాటర్ని కూడా తీసుకోవాలి. స్టవ్ మీద దలసరి ప్యాన్ పెట్టుకుని 1 గ్లాసు వాటర్ పోసుకొని దానిలో 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగింది కదా, ఇప్పుడు ఇలా మరుగుతున్న ఈ వాటర్లో ఈ వరిపిండిని వేసుకొని పైకి కిందకి బాగా కలుపుకోవాలి. ఉన్న ఈ కొబ్బరి లస్కూరాని మనం ఒకసారి పైకి కిందకి కలుపుకుందాం, లేదంటే కిందకి అడుగంటి మాడిపోయే అవకాశాలు ఉంటాయి. ఇంకొక 5 నిమిషాలు ఉంచితే ఈ లస్కూర మనకి రెడీ అయిపోతుంది. దాకా మోదకాలు తయారు చేసుకోవడానికి వరిపిండి మగ్గించుకున్నాం కదా, ఆ వరిపిండిని వేరే ప్లేట్లోకి తీసుకుని కొద్దిగా చల్లారి పెట్టుకోవాలి. లైట్గా వేడిగా ఉన్నప్పుడే దీన్ని కలుపుకోవాలి. లైట్గా వేడిగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నూనె రాసుకుని ఈ విధంగా చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడే కొద్దిగా సాల్ట్ వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. దీంట్లో లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ విధంగా కలుపుకుంటే మనకి విరిగిపోకుండా మోదకాలు ఈజీగా బాగా వస్తాయి. కొబ్బరి లస్కూర ఈ విధంగా రెడీ అయ్యింది కదా, ఇలా మగ్గితే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకుని అట్టే పెట్టుకున్న పిండి ఉంది కదా, దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం. ఇప్పుడు మోదక్ మౌల్డ్ ఉంటుంది కదా, ఈ మౌల్డ్ తీసుకొని దీనికి లైట్గా నెయ్యి రాసుకోవాలి. ఇలా నెయ్యి రాసుకుని మనం రెడీ చేసుకున్న పిండిని ఈ విధంగా లోపల పెట్టుకుని నొక్కుకోవాలి. ఇలా నొక్కుంటే షేప్ వస్తుంది. ఇప్పుడు దీనిలో కొబ్బరి లస్కూర పెట్టుకోవాలి. ఈ కొబ్బరి లస్కూర ఎక్కువగా పెట్టుకుంటేనే బాగుంటుంది. పిండి కన్నా లోపల లస్కూరని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, ఈ కొబ్బరి లస్కూరని ఎక్కువగా పెట్టుకుని పైన పిండితో ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. చూసారుగా మోదక్ ఎంత బాగా వచ్చిందో. ఈ మోదకాలు దీంట్లో అసలు నేను సరిగ్గా రాదని అనుకున్నాను, నా ఎక్స్పెక్టేషన్ కంటే చాలా బాగా వచ్చాయి. చూడండి ఎంత క్యూట్గా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీషో నుండి తెప్పించుకున్నాను నేను. ఇది ఒక కజ్జికాయలది ఈ మోదక్ మౌల్డ్ వచ్చింది. మిగిలిన వాటిని కూడా ఈ విధంగానే రెడీ చేసుకోవాలి.
మొత్తం అన్నింటినీ ఈ విధంగా రెడీ చేసుకున్నాము కదా. ఇప్పుడు వీటి అన్నింటినీ ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఇడ్లీ పాత్ర కడుగును కొద్దిగా వాటర్ పోసుకొని ఇడ్లీ పాత్రలో మనం రెడీ చేసుకున్న ఈ మోదకాలని పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. చూసారుగా, అన్నింటినీ ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఉడికించుకోవాలి. పది నుంచి 15 నిమిషాలు ఉడికించిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా రెడీ అయి ఉంటాయి. చూసారుగా ఎంత బాగా వచ్చాయో. అంతేనండి, ఎంతో రుచికరమైన మోదకాలు గణనాథుని నైవేద్యానికి రెడీ అయిపోయాయి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తారుగా. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.